హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే దివాళీకి ఫెస్టివల్ డ్రెస్సెస్ ఎక్కడ తీసుకున్నారు అని చాలామంది అడిగారండి. సో ఎక్కడ తీసుకున్నాము అనేది నేను క్లియర్గా వీడియోని షూట్ చేశాను అనమాట. సో ఈరోజు ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. హాఫ్ సారీస్ చూసారు కదండి, నారాయణపేట హాఫ్ సారీస్ ఇప్పుడు ట్రెండీ మోడల్ అనమాట, బాగా నడుస్తుంది కదా. సో అన్ని రకాల ఆల్ టైప్స్ ఆఫ్ హాఫ్ సారీస్ ఉన్నాయండి. మదర్ అండ్ డాటర్ కాంబినేషను అండ్ బెనారస్ ఏంటి, పటోలా ఏంటి, నెట్టెడ్ ఏంటి, చాలా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. మేము లాస్ట్ టైం దసరాకు కూడా ఇక్కడే షాపింగ్ చేసామండి. దిల్సుఖ్ నగర్లో షాపింగ్ చేస్తామన్నమాట. దిల్సుఖ్ నగర్లో కోనార్క్ థియేటర్ పక్క సందు అనమాట. చాలా బాగుంటాయి కలెక్షన్ అవి. అండ్ మదర్ అండ్ డాటర్ కాంబో సెట్స్ ఏంటి, ఓనీస్ ఏంటి, చాలా రకాల మోడల్స్ ఉన్నాయన్నమాట. అండ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. ప్రైజెస్ అనేవి కూడా కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి. హోల్సేల్ అనమాట, అంటే ఎక్కువ ఏం తగ్గించారనమాట. కానీ క్లాతులు చాలా చాలా బాగున్నాయండి. అన్నీ కూడా స్టిచ్చింగ్ అనమాట, స్టిచ్ చేసి ఇస్తారనమాట. అండ్ మదర్ అండ్ డాటర్ సేమ్ తీసుకోవాలన్నా కూడా దొరుకుతాయి అన్నమాట. సో మదర్ ఏంటంటే బ్లౌజెస్ అనేవి మనమే బయట స్టిచ్ చేయించుకోవాలన్నమాట. కిడ్స్కి ఏంటంటే ఆల్రెడీ స్టిచ్డ్ వస్తాయి అన్నమాట బ్లౌజెస్ అనేవి. చూసారు కదా, ఓనీస్ చూడండి, చాలా చాలా బాగున్నాయి. అండ్ బ్లౌజెస్, ఓనీస్ అండ్ నారాయణపేట ఏంటి, ఇప్పుడు ట్రెండీగా నడుస్తున్న మోడల్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి. అండ్ ఈ షాపు అడ్రస్ను నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానన్నమాట. ఐ మీన్ మేము దసరాకి కూడా ఇక్కడే షాపింగ్ చేసామన్నమాట. పక్కనే మయూరి సెంటర్ అంటారు కదా, అండ్ మయూరి సెంటర్ అనమాట. సో ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటాయి. అండ్ ఆ తర్వాత ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అండి. ఇవి ఈ క్రాకర్స్ చూస్తున్నారు కదా మా పిల్లలవి, ఇవి పోయిన సంవత్సరం క్రాకర్స్ అనమాట. 2 days ముందు నుంచే ఇంకా ఓపెన్ చేసేసి మ్యాట్ మీద పెట్టుకున్నారనమాట. అంటే అవి ఎండలో పెడతామనేసి అలా పెట్టారనమాట. నేను చిన్న వీడియోని క్లిప్ చేశానండి. అండ్ ఆ తర్వాత కట్ చేస్తే ఇవి ఈసారి దివాళీకి వచ్చిన గిఫ్ట్స్ అనమాట, చూసేయండి. అండ్ ఎప్పుడు ప్రతి దివాళీకి కూడా ఇస్తారనమాట మా వారికి, అండ్ కంపెనీ వాళ్ళు ఇస్తారనమాట. అండ్ ఇవేంటంటే కాజు అండ్ బాదం కిస్మిస్ అనమాట. క్వాంటిటీ అనేది ఒక 250 grams ఉంటాయేమోనండి, అంతే. లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారనమాట, అండ్ ఈ ఇయర్ కూడా ఈసారి ఇచ్చారనమాట. ఈ వ్లాగ్ ఏంటంటే నేను దివాళీ అయిన 2 daysకేమో షూట్ చేశాను అనమాట. సో ఆ వీడియోని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశానండి. సో ఇది కూడా ఏంటంటే అండ్ స్వీట్స్, హాట్ అనేవి ఈ బాక్స్లో ఇచ్చారనమాట ఈసారి. అండ్ చాలా బాగున్నాయండి. ఇందులో రసగుల్లా కూడా ఉందన్నమాట, చాలా బాగుంది టేస్ట్ అనేది, స్పాంజీగా. అండ్ ఇవన్నీ కూడా స్నాక్స్లా ఉంటాయండి లోపల. అండ్ బిస్కెట్స్ టైప్గా హాట్ అండ్ స్వీట్గా ఉన్నాయన్నమాట. టేస్ట్ అనేవి చాలా బాగున్నాయి. అండ్ ఇదేంటంటే ఆలూ స్టిక్స్ అనమాట. అండ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ అయి ఉంటాయి అనమాట ఇందులో. ఆలూ స్టిక్స్, బాదం, కాజు అండ్ కిస్మిస్ ఇవి ఫ్రై చేసి యాడ్ చేస్తారనమాట ఆలూ స్టిక్స్ లాగా. డ్రై ఫ్రూట్ ఫరాలి చూస్తున్నారు కదా, ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇదేంటంటే సోంపాపిడి అనమాట. ఇవన్నీ కూడా పిల్లలకి స్నాక్స్ లాగా మంచిగా పనిచేసాయండి. అండ్ ఇదేంటంటే సోంపాపిడి అనమాట, అందరికీ తెలిసిందే కదా. అండ్ ఇదేంటంటే రసగుల్లా అనమాట. ఇది కూడా బాగుందనమాట, డెలిషియస్గా స్పాంజీగా చాలా బాగుందండి. అండ్ ఆ తర్వాత ఏంటంటే ఒకటి సిల్వర్ ఐటమ్ కూడా ఇచ్చారనమాట. సో ఇదేంటంటే ఒక చిన్న సిల్వర్ది గ్లాస్ అనమాట, సిల్వర్ గ్లాస్. అండ్ త్రిశూలం ఉంటుంది కదా, అమ్మవార్లకు పెడతారు, త్రిశూలం ఇచ్చారనమాట. అండ్ లాస్ట్ టైం కూడా నామాలు ఉంటాయి కదా, నామాల సిల్వర్ ఐటమ్. అండ్ అలాగే ఇంకొకటి లక్ష్మీదేవి, అలా ప్రతి ఇయర్ కూడా ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అనేవి ఇస్తారనమాట. సో చిన్న గ్లాస్ అండి. అండ్ త్రిశూలం. అండ్ ఆ తర్వాత ఇవి దివాళీ క్రాకర్స్లా ఉంటాయండి, కానీ క్రాకర్స్ కావన్నమాట, చాక్లెట్స్.
చాలా బాగుంటాయండి. అంటే నేనైతే టేస్ట్ చేయలేదు. ఐ మీన్ చాక్లెట్స్ అనేవి ఎక్కువగా ఇష్టం ఉండదనమాట. పిల్లలు తింటారు. సేమ్ మనకి క్రాకర్స్ లాగే ఉంటాయండి. చూస్తున్నారు కదా, చిచ్చుబుడ్లు, రాకెట్స్, ఆనియన్ బాంబు అండ్ భూచక్రాలు సేమ్ అలానే ఉంటాయి అన్నమాట. చాక్లెట్స్ అనమాట ఇవి. టేస్ట్ కూడా బాగానే ఉంటాయండి. అండ్ ఈ వీడియో షూట్ చేసి కూడా నేను 5 days 6 days అవుతుంది. కానీ ఎడిట్ చేస్తే ఈ టైంకి నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైం కల్లా ఇవి అయిపోయినాయి కూడా. చాలా బాగున్నాయి, తినేసారనమాట. సో ఈ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయండి. ఐ మీన్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్తో యాడ్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ ఇవి బాక్స్ అయితే నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైం కల్లా అయిపోచేస్తారనమాట పిల్లలు. అండ్ మనకి సేమ్ మనకి క్రాకర్స్ లాగే ఉన్నాయి కదండి. చాలామంది రియల్ క్రాకర్స్ అనుకుంటారు. లాస్ట్ ఇయర్ దివాళీకి కూడా సేమ్ ఇలానే ఇచ్చారనమాట. అంటే కొంచెం మోడల్స్ అవి వేరే అనమాట. అండ్ ఈసారి ఇవి ఇచ్చారండి. సో బాగానే ఉన్నాయి. పిల్లలైతే బాగున్నాయి బట్ ఓకే అని అన్నారు. అండ్ మా బాబు వాళ్ళ స్కూల్ టీచర్కి కూడా క్లాస్ టీచర్కి కూడా తీసుకెళ్ళి ఇచ్చాడనమాట. టీచర్ చాలా నవ్విందనమాట. ఎందుకు ఏంటి సేమ్ ఈ క్రాకర్స్ లానే ఉన్నాయి కదా అని అన్నదంట టీచరు. కాదు మ్యామ్, ఇలా చాక్లెట్స్ మ్యామ్, ప్లీజ్ ఓపెన్ మ్యామ్ అని చెప్తే మేడం చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయిందంట. వీడియో తీసుకుంటే పక్కకు వచ్చిందనమాట. పాప పక్కనే వచ్చి నించొని అది భూచక్రం ఉంటుంది కదా, అది తీసుకొని తిన్నదనమాట. అంటే ఫస్ట్లో ఆల్రెడీ ఒకసారి తినేసి బాగుంది మమ్మీ, చాలా బాగుంది, థ్యాంక్ యూ అని చెప్తుందనమాట. సో ఇదండి ఈరోజు వ్లాగ్. అయితే చిన్న వ్లాగే బట్ మీకేమీ యూజ్ అవ్వదు. కానీ హాఫ్ సారీస్ అయితే చూపించాను కదా, అడ్రస్ అది చాలా బాగుంటాయండి. ఒకసారి ఈ సిటీలో ఉన్న వాళ్ళైతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. చాలా బాగున్నాయి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయండి. అండ్ ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. అండ్ వీడియోస్ అనేవి వెంటనే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నేను ఇక్కడ లాస్ట్లో ఏంటంటే రసగుల్లా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఓపెన్ చేసి చూద్దాం అనేసి ఓపెన్ చేశాను అనమాట. జస్ట్ డబ్బాని. అండ్ చాలా స్పాంజీగా చాలా బాగున్నాయండి. అండ్ ఈ వీడియో అనేది నైట్ షూట్ చేశాను అనమాట. ఇంకా బాబు ఒకటి వేసి చూడు మమ్మీ, ఒక రౌండ్ బాల్ తింటాను అని అనేసి అన్నాడు అనమాట. సో ఇంకా ఒక 2 వేసాను అనమాట. అంటే ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంటాయి లోపల, అంటే స్పాంజీగా ఉంటుందో లేదో అనేసి అనుకున్నాను. కానీ ఈ జ్యూస్ అంతా లాగేస్తుంది అనమాట. చాలా స్పాంజీగా చాలా బాగున్నాయండి. అండ్ ఆ తర్వాత బయటికి వెళ్ళామన్నమాట. ఒక చోటుకి వెళ్ళామన్నమాట. ఆ వీడియో కూడా నెక్స్ట్లో వస్తుంది, చూడండి. అండ్ ఇక్కడ కొంచెం రసగుల్లానైతే టేస్ట్ చేస్తామండి, బాగుంది. అండ్ మేమైతే ఇది నెక్స్ట్ డే అనమాట బయటికి వెళ్ళాము, ఒక చోటుకి వెళ్ళామన్నమాట. మా ఫ్యామిలీ వరకు వెళ్ళామండి. ఆ రోజు సండే అనమాట. యాక్చువల్లీ సండే కూడా చాలా ట్రాఫిక్ ఉందండి. ఇంకా సండే వచ్చిందంటే ఎక్కడికన్నా వెళ్దామంటే పిల్లలకు నచ్చదనమాట. మెయిన్ మా వాడికి నచ్చదండి. ఇంట్లోనే ఉండాలి ఎంతసేపు. ఇంకా అంటే ఎక్కువ టైం అంతా కూడా ఆడడానికే, ఎక్కువ ప్లేయింగ్కే ప్రిపేర్ అవుతాడనమాట. అంటే ఎక్కడికన్నా వెళ్దామన్నా చిరాకు. సో ఎంతసేపు వాడికి ఆడడం, ఎంతసేపు ఆడినా సరే తినకుండా మరీ ఆడతాడనమాట. అంత ఇష్టం అనమాట ఆట అంటే. మేమైతే ఇక్కడ ఒక చోటుకి వెళ్తున్నాం అనమాట. అండ్ మధ్యలో ఏంటంటే ఒక షాప్కి వెళ్ళామన్నమాట. కేక్స్ తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ ఇంకా సిగ్నల్ పడ్డది, అక్కడ ట్రాఫిక్ కూడా బాగానే ఉందండి సండే మాత్రం. ఇంకా మేమైతే ప్రజెంట్ అయితే కార్ఖానా దగ్గర కరాచీ బేకరీకి అయితే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ కేక్స్ చూడండి, నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయన్నమాట. ఐ మీన్ ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయంటే బోల్డ్ అన్ని రకాల ఫ్లేవర్స్, చాలా డిజైన్స్ ఉన్నాయండి. ఒకసారి కేక్స్ మోడల్స్ అన్నీ చూడండి.
ఈ కరాచీ బేకర్ అనేది చాలా చాలా పెద్దదన్నమాట. నేను కూడా ఇక్కడికి ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. ఐ మీన్ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఇంకా చెప్పలేమనమాట. ఐ మీన్ సింగిల్గా ఒక్కొక్కటి మెన్షన్ చేయలేమనమాట. చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడికి వెళ్ళేసి ఇంకా ఒక కేక్ తీసుకున్నాం అనమాట. ఆ కేక్ ఎందుకు ఏంటిది అనేది ముందు వీడియోలో చెప్తాను. ఇక్కడ లాలీపాప్స్ చూసారా, టెడ్డీ లాగా ఉందన్నమాట. ఇది పట్టుకొని మా బాబు చూడు మమ్మీ ఎలా ఉందో, బాగుంది కదా అనేసి కిస్ పెట్టుకుంటున్నాడు అనమాట లాలీపాప్కి. ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనమాట. అసలు ఇంకా అక్కడే ఉండాలనిపించిందండి. అంటే రాబుద్ది కావట్లేదు అనమాట బయటికి. అవి చూస్తూ ఉంటే చాలా బాగున్నాయి అనమాట. అండ్ కేక్స్లో ఫ్లేవర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట. నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. పిన్ని వాళ్ళ పాప యుఎస్ నుంచి వచ్చిందనమాట, వాళ్ళ అమ్మాయి. సో ఇంకా పిల్లలు అటువైపు ఇటువైపు కూర్చున్నారు చూసారు కదా. ఇంకా హనీ కేక్ కట్ చేస్తుందనమాట. సో ఇంకా మా బాబు గట్టిగా అరుస్తున్నాడు అనమాట. సో ఇంకా కేక్ తినేసి ఇంకా అక్కడే కొంచెం సేపు ఉండేసి వాళ్ళకి కుక్క ఉంటుందన్నమాట, డాగ్. సో దాంతో కూడా కొంచెం సేపు ఆడుకున్నారు. మా వాడికి చూడండి ఎంత పెట్టినా సరే వద్దన్నాడు అనమాట. చిన్నపిల్లలకి కేక్ అంటే ఇంకా చెప్పలేం కదా. తినేశారు కేకు. అండ్ ఇంకా తర్వాత ఎవరి బర్త్డే అయినా సరే కేకు రాస్తాడనమాట వెళ్ళి. సో కేక్ అంతా కూడా ఫేస్కి అప్లై చేశాడు వెనకాల నుంచి వెళ్ళి చెప్పకుండా. సో ఇంకా తర్వాత అక్కడ వాళ్ళకి కుక్క ఉంటుందన్నమాట. సో ఇంకా కుక్కతో బాద్షా అనమాట పేరు. ఇంకా దాంతో ఆడుతుందనమాట. ఇద్దరు కూడా కొంచెం సేపు ఆడారు. సిట్ స్టాండ్ అని నేర్పుతున్నారు అనమాట కుక్కకి. అండ్ మళ్ళీ దాన్ని అది బాయా గల్ల మమ్మీ అని అడుగుతున్నారనమాట. సో ఇంకా అక్కడ కొంచెం సేపు అలానే ఒక టూ అవర్స్ వరకు ఉండేసి ఇంటికి వచ్చామండి. ఇది సండే రోజు బ్లాగ్ అనమాట. సో కొంచెం వీడియో అనేది లేట్ అయిందండి, ఎడిట్ చేయడం కొంచెం వీలు అవ్వట్లేదు అనమాట. ఆ తర్వాత ఇంకా అక్కడే కొంచెం సేపు ఉండేసి తినడానికైతే బయటకు వెళ్ళిపోయామన్నమాట. సో బయట కొంచెం చిన్న రెస్టారెంట్ ఏదో ఉంటే ఇంకా అక్కడే తినేసి వచ్చామన్నమాట.
ఇక్కడ ఏదో అంటున్నాడు మా బాబు నాతోటి, అంటే బాయా గల్లా మమ్మీ ఆ కుక్క అనేసి అంటున్నాడు అనమాట. ఇంకా అక్కడే ఇంకా సండే కదా అనేసి ఇవి అక్కడే తినేసి వచ్చామన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. వ్లాగ్స్ అనేవి కొంచెం లేట్ అవుతున్నాయి. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ యూఎస్ నుంచి మా పిన్ని వాళ్ళ పాప స్ప్రేస్, పర్ఫ్యూమ్స్ అండ్ బాడీ మాయిశ్చరైజర్ తెచ్చిందనమాట, నా కోసం ఇచ్చిందనమాట నాకు. సో అవేంటంటే పాప స్కూల్కి రెడీ అవ్వగానే పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటుందనమాట. సో తను స్ప్రే చేసుకుంటుంటే నేను దూరం నుంచి వీడియో షూట్ చేస్తాను అనమాట. ఇంకా ఇవి దగ్గరికి వెళ్ళి ఇంకా చూపిద్దామనేసి చూపిస్తున్నాను. బాగున్నాయండి మాయిశ్చరైజర్స్, రోజ్ ఫ్రాగ్రెన్స్ అనమాట. స్ప్రే కూడా చాలా బాగుందనమాట. అండ్ బాడీ మాయిశ్చరైజర్ కూడా చాలా మైల్డ్గా చాలా బాగుందనమాట స్కిన్కి అప్లై చేస్తుంటే. అండ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇది కొత్తగా డిఫరెంట్గా కనపడ్డదనేసి ఇంకా పాప స్ప్రే చేసుకుంటుందన్నమాట. సో ఇది యూఎస్లో ఏంటంటే $16.5 ఏమో, 1300 ఏమో ఛార్జ్ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తుంది. సో దట్ నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చండి. సో వీడియోని ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.